అందరికీ నమస్కారం. ఈనాటి కథాకాలాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ చిన్న చిన్న కథల ద్వారా రాబోయే తరానికి, నేటి తరానికి మధ్య వారధిగా ఉండాలని. ఎందువలంటే ఈ కథలు చాలా మటుకు మృగ్యమైపోతున్నాయి. రాబోయే తరాలకి కథల యొక్క విషయం తెలియకపోవడం వల్ల, కాబట్టి దాని నుంచి కొంచెం మళ్ళీ పరివర్తన రావడానికి ఈ చిన్న చిన్న కథలు ఉపయోగపడతాయని నా ఆశయం. కాబట్టి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి నా కథల్ని మరింత ప్రోత్సాహం కలిగిస్తారని ఆశిస్తూ కథల్లోకి వెళదాం. ఒకనొక ఊర్లో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అతను చాలా తీవ్రమైనటువంటి ప్రమాద స్థితిలో ఉన్నాడు. అతను వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు. ఐసీయూలో అతను జాయిన్ అయిన తర్వాత డాక్టర్ గారు వచ్చి చూసి ఇతనికి ఆపరేషన్ చేసి ఆ స్టాఫ్కి చెప్పాడు, ఇతన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి, చాలా నాకు కావలసినటువంటి వ్యక్తి అని చెప్పాడు. సరే, మొత్తం మీద అతనికి కావలసినటువంటి సపర్యలన్నీ చేశారు. చివరిని ఇంటికి వెళ్ళిపోయాడు. 15 రోజుల తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి వెళ్ళిపోతుంటే ఆ అకౌంటెంట్ గారిని కాకేశాడు. బిల్లు ఎంత వేశారు అని అడిగాడు. 2,50,000 బిల్లు వేసేవాడినాను, ఇది నా పేరును మీరు చెల్లించుకోండి అని చెప్పి ఆ అకౌంటెంట్ గారికి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన్ని నా క్యాబిన్లోకి తీసుకురండి అని చెప్తే వీల్ చైర్లో కూర్చోబెట్టి అతన్ని డాక్టర్ గారి యొక్క క్యాబిన్లోకి తీసుకొచ్చాడు. డాక్టర్ గారికి అతను నమస్కారం పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఏమండి మీరు ఇంత నన్ను గుర్తుపట్టారా లేదా అన్నాడు ఆ డాక్టర్ గారు. ఒక పెద్ద ప్రఖ్యాతి పొందినటువంటి ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ఆ విధంగా పలకరించడంలో ఇతను చాలా ఆశ్చర్యపోయాడు. మీకు నేను గుర్తులేదేమో, 4 సంవత్సరాల క్రితం నేను మా ఆవిడ గారు అడవిలో వనవిహారం చేద్దామని ప్రయాణం చేశాం. కారు అర్ధరాత్రి కారులో ఆగిపోయింది. ఆ కారు నుంచి పొగలు రావడం మొదలుపెట్టింది. ఏం చేయాలో తెలియనిటువంటి భయంకర పరిస్థితిలో కారుని ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వలేదు. ఆ భయంకరమైనటువంటి రాత్రి వాతావరణం తలుచుకుంటే నాకు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది అని బాధపడుతుంటే ఆ టైంలో మీరు బైక్లో వస్తున్నారు. అర్ధరాత్రి మీరు రావడం మాకు చాలా ఒక రకమైన ఆశాజనకం కనిపించింది. మీ బండిని ఆఫ్ చేశారు. మీరు వెంటనే బండిని దిగారు. ఆ కారుని కావలసిన విధంగా స్టార్ట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత మేము మీకు ఎంతో కొంత ఇవ్వాలి, భగవంతుడే మిమ్మల్ని పంపించాడు అని చాలా ఆనందపడ్డాం. కానీ మీరు ఒక మాట చెప్పారు, నాకు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు కానీ, ఎవరి నుంచైనా ఏదైనా సహాయం నన్ను కోరినప్పుడు కానీ నేను ముందుండి చేస్తాను, దీనికి ప్రతిఫలాన్ని ఆశించను, కాబట్టి దీనికి భగవంతుడే కావలసినటువంటి నా లెక్కలు చూస్తాడు అని చెప్పారు. అప్పటి నుంచి నా మనసులో ఒక ఆలోచన మారింది. సామాన్యమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి తక్కువ స్థాయిలో ఉండేటువంటి మీరే ఇంత ఉన్నతమైనటువంటి విలువలతో జీవిస్తుంటే నేను కూడా ఎందుకు ఉండకూడదని అప్పటి నుంచి నాలో చిన్న మార్పు. ఈ రోజున మీకు సేవ చేసేటువంటి అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు. భగవంతుడు ఈ విధంగా మన లెక్కను సరిచూశాడు అని చెప్పాడు. కాబట్టి ప్రతిఫలం అనేటువంటిది ఆశించకుండా పనిచేయటువంటి నిస్వార్థమైనటువంటి సేవలో ఒక తృప్తి ఉంది, ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది. ఇది కథ. కాబట్టి మనం భగవంతుడు మనకి ఏ విధంగా ఎప్పటికీ ఎవరికి ఎలా చేయాలో అలా చేస్తూ ఉంటాడు. మనం సమాజానికి చేతనంత సహాయం చేస్తూ ఉండాలి. ఇది కథ. ధన్యవాదాలు.